గగన నగరం ఆ రాత్రి ఏదో భయంకరమైన నిశ్శబ్దంతో నిండు. గాలి కూడా వినిపించకుండా ఆకాశం కూడా ఏదో దాచిపెట్టినట్టు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. గరుడేష్ రాజమందిరం మబ్బుల మధ్య ఒక చిన్న వెలుగు మెల్లిగా మెరుస్తుంది. అదే వెలుగు ప్రమాదం దగ్గర పడుతోందని సూచిస్తుంది. గరుడేష్, జ్ఞానజిత్, ఈ శాపం మన మీద ఎందుకు వచ్చింది? ఏం దాచిపెట్టారు మన పూర్వులు? జ్ఞానజిత్, మహారాజా, సమాధానం ఒకటి. పాత రికార్డులు చెబుతున్నాయి, అంధకార గుహలో దాగిన శిలాఫలకం విపత్తును ముందుగానే హెచ్చరిస్తుంది. మనం తెలుసుకోవాల్సినది ఇంకా చాలా ఉంది. ఒక్కసారిగా పురాతన స్క్రోల్ బంగారు వెలుగుతో గదంతా ప్రకాశించింది. తార, నాయనా, ఏమైంది దీనికి? ఇది ఇలా మంటల్లో ఎందుకు వెలుగుతోంది? జ్ఞానజిత్, తారా, అది వెలుగు కాదు, అది పిలుపు. అంధకార గుహ మనల్ని పిలుస్తోంది. మరి ఆ పిలుపు అందిన వెంటనే వజ్రపక్ష, జ్ఞానజిత్, తార యాత్ర మళ్లీ మొదలైంది. ఆకాశవంతెన మబ్బుల మీద లాగిన సన్నని దారి వాళ్ళు అడిగిన వేసిన ప్రతిసారి మబ్బులు మెల్లిగా కదిలాయి. తార, ఏమో, ఇది చాలా శాంతిగా ఉంది, కానీ మనసులో మాత్రం ఏదో ఉద్రిక్తంగా ఉంది. వజ్రపక్ష, అది ఫీలింగ్ కాదు, వార్నింగ్. చీకటి ఎక్కడో దగ్గరే ఉంది. కానీ వాళ్ళు ఆగలేరు. ఎందుకంటే వారికి తెలుసు, ఎంత చీకటి ఉన్నా ఎవరో ఒకరు వెలుగు వెలిగించాలి. వంతెన ముగిసింది. ముందు పెద్ద పొడవైన చెట్లతో నిండిన చీకటి అడవి. ఆ అడవి గగన నగరంలో ఎవ్వరూ రావడానికి ధైర్యం చేయని ప్రదేశం. విండ్ విస్పర్స్, లోపలికి వెళ్ళొద్దు. తార, జ్ఞానజిత్, ఇవేం మాటలు? ఎవరు మాట్లాడుతున్నారు? జ్ఞానజిత్, చీకటి అడవి భయాన్ని శబ్దాలుగా మార్చేస్తుంది. భయపడకు, ముందుకు సాగు. కాస్త ముందుకు చేరగానే నల్లరాయి పర్వతం మేఘాల మధ్య మహాకాయుడిలా నిలబడి ఉంది. వజ్రపక్ష, ఇది చూసేసరికి లోపల ఏముంటుందో ఊహ కూడా రావడం లేదు. తార, ఇది చాలా నిశ్శబ్దంగా ఉంది. డేంజరస్ సైలెంట్. కానీ అంధకార గుహ సత్యం ఇదే పర్వతం కింద దాగి ఉంది. వాళ్ళు దగ్గరికి చేరగానే అంధకార గుహ మనిషి నోరులా తెరిచి వాళ్ళని చూస్తున్నట్టే ఉంది. తార, ఇది నీలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళడం చూసి నవ్వుతున్నట్టుంది. వజ్రపక్ష, ఏదైనా లోపలికి వెళ్లాల్సింది. స్క్రోల్ వాయిస్, నిజం అంతలోనే ఉంది. ముగ్గురు పక్షులు గుహలో అడుగు పెట్టారు. అది వారి జీవితంలో పెద్ద నిర్ణయం. గుహ లోపల నీలి వెలుగు ప్రతి చోట లాగినట్టుంది. ఇవి సాధారణ రాళ్ళు కాదు, ఇవే మాయా క్రిస్టల్స్. తార, ఓ, ఎంత అందంగా ఉన్నాయి. తార, అయ్యో, నా నీడ నన్ను దూసుకెళ్తున్నట్టుంది. జ్ఞానజిత్, అవి నీడలు కాదు, నీ మనస్సు ముందుకు సాగుతారా. నువ్వు ధైర్యవంతురాలు. గుహలో అంతా లోతైన మొర శబ్దం ప్రతిధ్వనిస్తోంది. ఒక శబ్దం 100 సార్లు తిరిగి వినిపిస్తోంది. తార, అసలేంటిది? ఎవరైనా మన వెంట ఉన్నారా? వజ్రపక్ష, ఏదో వస్తుంది, సిద్ధంగా ఉంది. ముందు 3 దారులు, చీకటి మధ్య నిజమైన దారి ఒక్కటే. తార, మనం ఏది తీసుకోవాలి? జ్ఞానజిత్, చీకటిని చూసి భయపడితే తప్పుదారిలో పడతాం. మనసు శాంతిగా ఉంచు. జ్ఞానజిత్, కుడిదారి సురక్షితం. చీకటి దారిని దాటి వెళ్ళగానే ఒక పాత పక్షిరాజు విగ్రహం వారి ముందుకొచ్చింది. స్టాచ్యూ, ప్రమాదం ఈ వైపుకి వస్తుంది. శిలాఫలకాన్ని కనుగొనండి, ఆలస్యం కాకముందే.
తారా శిలాఫలకం? ఏ శిలాఫలకం? గుహలో లోతుగా ఒక సరస్సు ఉంది. ఆ నీరు గతాన్ని చూపించే శక్తి. జ్ఞానజిత్ మనం ఏ ముప్పు వైపు పరిగెడుతున్నామో ఇక్కడే తెలుస్తుంది. తారా ఇదేనా విపత్తుని సూచించే శిలాఫలకం? జ్ఞానజిత్ అవును, ఆ శిలాఫలకం మీదే వాళ్ళు మంత్రం పెట్టారు. రాయల నేపథ్యంలో భారీ మాన్స్టర్ నీడ పుట్టింది. తారా ఇది మాయ అయినా నిజమైనట్టే ఉంది. వజ్రపక్ష అదే మాయాశక్తి. ఓడిపోదాం అనుకున్నా నిన్ను నమ్ముకో తారా. భూమి మొత్తం కంపించింది. ఒక పెద్ద విరుపు భయపెట్టింది. తారా గుహ కూలిపోతుంది. జ్ఞానజిత్ చివరి దారి ఎడమ వైపులో ఉంది. పడిపోకముందే ఆ దారి తీసుకెళ్దాం. వాళ్ళు చివరకు క్రిస్టల్ ఛాంబర్ చేరుకున్నారు. కేంద్రంలో ఒక భారీ ఎర్రరాయి, దానిపై విచిత్ర సంకేతాలు మెరుస్తుంది. తారా ఇదేనా విపత్తును తెలిపే శిలాఫలకం? జ్ఞానజిత్ అవును, ఈ శిలాఫలకం చెబుతున్నది పెద్ద విపత్తు ఇంకా మొదలు కూడా కాలేదు. తారా చూడండి, కొత్త చిహ్నం బయటపడుతోంది. జ్ఞానజిత్ ఈ చిహ్నం ప్రమాదం దగ్గర పడుతోంది అని అర్థం. ఇది మనం గగన నగరానికి వెంటనే తీసుకెళ్ళాలి. చీకటిదారులు అన్ని మోసుకుపోతుండగా పక్షులు కాంతి వైపు గాలిలో ఎగిరిపోయాయి. తారా అయ్యో, బయటకు వచ్చా. ఊపిరి పీల్చుకున్నా. జ్ఞానజిత్, తారా, వజ్రపక్ష అంధకార గుహ రహస్యాన్ని కనుగొన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు తెచ్చిన విపత్తును సూచించే శిలాఫలకం మరింత పెద్ద ప్రమాదం గగన నగరంపై దాటుకుంటూ వస్తోందని చెప్తుంది. తారా మన రాజ్యం మన బాధ్యత. ఏ విపత్తు వచ్చినా మనం ఎదుర్కొంటాం. తదుపరి ఎపిసోడ్ విపత్తును సూచించే శిలాఫలకం. అంధకార గుహ రహస్యం కనుగొన్నారు. కాని వారు తీసుకువచ్చిన విపత్తును సూచించే శిలాఫలకం ఒక భయంకరమైన నిజాన్ని చెప్పింది. ఈ శిలాఫలకం గగన నగరంపై మరింత పెద్ద ప్రమాదం దూసుకొస్తుందని హెచ్చరిస్తోంది. ఆ ప్రమాదం ఏమిటి? వాళ్ళు దాన్ని ఎలా ఆపగలరు? అది మన తదుపరి కథల్లో చూద్దాం. ఈరోజు రహస్యం ముగిసినా ముందు వచ్చే ప్రమాదం ఇంకా దగ్గర పడుతుంది. ఆ నిజాన్ని మొదట మీరు తెలుసుకోవాలంటే స్పై బర్డ్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.